మేషరాశి మిత్రులకు నమస్కారం. జూలై 16, 17, 18, 19, 20 తేదీల్లో మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన గ్రహ ప్రభావాలు కనిపించబోతున్నాయి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త మీ జీవితంలోకి రావచ్చు. ఊహించని మార్పులు, కొత్త అవకాశాలు, అదృష్టాన్ని మార్చే పరిణామాలు మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వీడియోలో చెప్పబోయే ఒక విషయం మీకు ఆసక్తిని కలిగించవచ్చు. ఒక ఆత్మ మిమ్మల్ని కలవాలని కోరుకుంటోంది. ఈ మాట విన్న వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆత్మ అంటే భయపెట్టే విషయం అని కాదు. అది మీ జీవితం, మీ కర్మ, మీ గత అనుబంధాలు లేదా దైవ సంకల్పంతో సంబంధం ఉన్న ఒక ఆధ్యాత్మిక సంకేతం కూడా కావచ్చు. శ్రీ కనకదుర్గ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, ఇంకా కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. అమ్మగారిని సంప్రదించండి. 9000964941. ఆ ఆత్మ ఎవరు? మీకు దానితో ఉన్న సంబంధం ఏంటి? అది మీ జీవితంలో ఎలాంటి మార్పుకు సూచన వంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. అలాగే అమ్మవారి అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లో శ్రీమాత్రే నమః అని భక్తితో రాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ అద్భుతమైన విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఈ ఆత్మ ఎవరు, ఎందుకు వచ్చింది, మీతో ఏం చెప్పాలనుకుంటుంది అనే ఆసక్తికరమైన అంశాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈ విషయం గురించి చాలామందికి ఎన్నో సందేహాలు, ప్రశ్నలు ఉంటాయి. ఆత్మల ఉనికి నిజమేనా? అవి మన జీవితంలోకి ఎందుకు వస్తాయి? వాటి రాక వెనుక ఏదైనా ప్రత్యేకమైన సందేశం ఉంటుందా అనే విషయాలను ఈ వీడియోలో సులభంగా అర్థమయ్యే విధంగా వివరిస్తాను. అలాగే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు, పురాణాల్లో చెప్పబడిన విషయాలతో పాటు ప్రజల్లో ప్రచారంలో ఉన్న నమ్మకాలను కూడా పరిశీలిస్తున్నాం. ఒక ఆత్మ మీ జీవితంలో కనిపించటం లేదా ఏదైనా సంకేతాన్ని ఇవ్వటం వెనుక ఉన్న కారణాలేంటి? అది మీకు హెచ్చరిక ఇవ్వాలనుకుంటుందా, ఆశీర్వాదం అందించాలనుకుంటుందా, లేక అసలు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూసిన తర్వాత మీ మనసులో ఉన్న అనేక సందేహాలకు సమాధానాలు లభిస్తాయి. అయితే ఇందులో చెప్పే విషయాలు ప్రధానంగా ఆధ్యాత్మిక విశ్వాసాలు మరియు సాంప్రదాయాల ఆధారంగా ఉంటాయని గుర్తుంచుకోండి. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కడం మర్చిపోవద్దు. ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోండి. ఈ ఆత్మ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది హాని చేయటానికి వచ్చిన ఆత్మ కాదు. మీ జీవితంలో ఒక ముఖ్యమైన దైవ సంకేతాన్ని తెలియజేయటానికి వచ్చిన శుభశక్తిగా దీనిని ఆధ్యాత్మిక విశ్వాసాలు వివరిస్తాయి. అందుకే మీరు ఎలాంటి భయానికి గురి కాకుండా ప్రశాంతమైన మనసుతో ఈ సందేశాన్ని వినాలి. దైవం ప్రతి ఒక్కరికి ఒకే విధంగా సంకేతాలు పంపదు. మంచి మనసు, నిజాయితీ, కరుణ, ధర్మమున్న వ్యక్తులను ఎన్నుకొని వారికి ప్రత్యేకమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. మీ జీవితంలో కనిపిస్తున్న ఈ సంకేతం కూడా అలాంటి ఒక శుభ సూచనగా భావించబడుతుంది. మీరు సరైన దారిలో నడవాలని, మీ జీవితంలో రాబోయే మంచి మార్పులకు సిద్ధంగా ఉండాలని దైవం కోరుకుంటుందనే ఆధ్యాత్మిక నమ్మకం ఉంది. ముఖ్యంగా మీకు సహజంగా మంచి మనసు, విశాలమైన ఆలోచనలు, ఇతరులకు సహాయం చేయాలనే తత్వం, నిజాయితీ, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం వంటి లక్షణాలు ఉంటాయని జ్యోతిష్య సాంప్రదాయంలో చెబుతారు. మీరు ఎవరికైనా కష్టం వస్తే చేతనైనంత సహాయం చేయటానికి వెనకాడరు. మీ బాధలను బయటకు చెప్పకుండా ఇతరుల సంతోషంలో ఆనందాన్ని వెతికే స్వభావం కూడా మీలో కనిపిస్తుంది. అందుకే చాలామంది మీకు గౌరవం ఇస్తారు. అలాగే మీరు మాట ఇచ్చారంటే నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. ఎవరికి అన్యాయం చేయాలని అనుకోరు. ఎదుటివారి మనసును నొప్పించకుండా ఉండేందుకు ఎంతో జాగ్రత్త పడతారు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా మళ్ళీ ధైర్యంగా లేచి ముందుకు సాగాలనే సంకల్పం మీలో ఉంటుంది. ఈ మంచి లక్షణాల వల్లనే దైవానుగ్రహం మీకు సులభంగా లభిస్తుందని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో చెప్పబడుతుంది. అందుకే ఈ శుభశక్తి మిమ్మల్ని కలవాలని కోరుకుంటుందని విశ్వసిస్తారు. మీ హృదయంలో ఉన్న మంచితనాన్ని గుర్తించి మీరు చేస్తున్న మంచి పనులను కొనసాగించాలని, నిరాశ చెందకుండా ముందుకు సాగాలని ప్రేరేపించే సంకేతంగా దీన్ని భావించవచ్చు. మీ జీవితంలో త్వరలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చని,
మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే సమయం దగ్గరలోనే ఉందనే ఆశాభావాన్ని ఈ సంకేతం సూచిస్తుందని కొందరు నమ్ముతారు. అయితే ఇటువంటి విషయాలు ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వాటిని భయానికి కారణంగా కాకుండా మంచి ఆలోచనలు పెంపొందించుకునే ప్రేరణగా స్వీకరించడం మంచిది. మీలో ఉన్న దయ, నిజాయితీ, సేవాభావం, సహనం వంటి గొప్ప గుణాలను మరింత బలపరుచుకోండి. దైవంపై విశ్వాసంతో సత్కార్యాలను కొనసాగిస్తూ ఇతరులకు మంచి చేస్తూ ముందుకు సాగండి. అలాంటి సానుకూల దృక్పథమే మీ జీవితంలో శాంతి, ఆనందం, అభివృద్ధికి నిజమైన మార్గంగా నిలుస్తుంది. ఈ ఆత్మ ఎవరు అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇది మీకు హాని చేయడానికి వచ్చిన శక్తి కాదు. దైవం తన ఆశీర్వాదాన్ని, మార్గదర్శకత్వాన్ని, శుభ సంకేతాన్ని మీకు తెలియజేయడానికి పంపించిన ఒక శుభశక్తిగా దీనిని భావిస్తారు. అందుకే ఈ ఆత్మ గురించి ఎలాంటి భయం లేదా ఆందోళన అవసరం లేదు. ఇది మీ జీవితంలో వెలుగు నింపాలని, మీకు మంచి జరగాలని కోరుకునే దైవ సంకేతానికి ప్రతీకగా చెప్పబడుతుంది. మీరు చేస్తున్న మంచి పనులు, మీ హృదయంలో ఉన్న మంచితనం, ఇతరుల పట్ల మీ కరుణ, నిజాయితీ వంటి గుణాలను దైవం గమనిస్తోందనే భావనను ఈ శుభ సంకేతం సూచిస్తుందని చాలామంది విశ్వసిస్తారు. మీరు జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు శాశ్వతం కాదని, త్వరలో సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఈ ఆధ్యాత్మిక సందేశం గుర్తు చేస్తుంది. ఈ ఆత్మ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయటానికి, మీలో ధైర్యాన్ని పెంచడానికి, దైవంపై విశ్వాసాన్ని మరింత బలపరచడానికి వచ్చిందిగా ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వివరిస్తాయి. కాబట్టి భయపడకుండా ప్రశాంతమైన మనసుతో ఈ సంకేతాన్ని స్వీకరించండి. మీ మంచి ఆలోచనలు, సత్కార్యాలు, దైవభక్తి కొనసాగిస్తే మీ జీవితంలో శుభ ఫలితాలు, ఆనందం, ప్రశాంతత మరింత పెరుగుతాయనే విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ ఆత్మ ఇప్పుడు మీ దగ్గరకు ఎందుకు రావాలనుకుంటోంది అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇది భయపెట్టడానికి వచ్చిన శక్తి కాదు. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోందనే శుభ సంకేతాన్ని అందించడానికి దైవం పంపించిన శుభశక్తిగా దీనిని భావిస్తారు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకునే సమయం దగ్గర పడిందని గుర్తు చేయడానికి ఈ సంకేతం వచ్చిందని నమ్ముతారు. మీరు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన కృషి, చూపిన సహనం వృధా కాలేదని, వాటికి తగిన ఫలితాలు వచ్చే సమయం సమీపించిందనే ఆశను ఈ ఆధ్యాత్మిక సందేశం ప్రతిబింబిస్తుంది. అలాగే మీలో ఉన్న మంచి మనసు, నిజాయితీ, ఇతరులకు సహాయం చేసే స్వభావాన్ని కొనసాగించాలని, అదే మీ బలమని గుర్తు చేయడానికి ఈ శుభ సంకేతం వచ్చిందిగా భావిస్తారు. ఈ ఆత్మ మీకు ఒక సందేశాన్ని అందించాలనుకుంటోంది. భయాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో ముందుకు సాగాలని, మీ జీవితంలోకి వచ్చే అవకాశాలను ధైర్యంగా స్వీకరించాలని, మీ మనసును ప్రశాంతంగా ఉంచి దైవంపై నమ్మకం పెంచుకొని సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశాలు మరింత పెరుగుతాయని ఈ ఆధ్యాత్మిక విశ్వాసం సూచిస్తుంది. కాబట్టి దీనిని భయానికి కారణంగా కాకుండా ఆశ, ధైర్యం, దైవానుగ్రహానికి ప్రతీకగా స్వీకరించండి. ఈ ఆత్మ మీకు ఎటువంటి దైవ సందేశం అందించబోతోంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇది భయపెట్టే సందేశం కాదు. మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని గుర్తు చేసే ఒక శుభ సంకేతంగా దీనిని భావిస్తారు. చాలా కాలంగా మీరు మనసులో పెట్టుకున్న కోరికలు, లక్ష్యాలు, కలలు ఒక్కొక్కటిగా నెరవేరే సమయం దగ్గర పడిందనే ఆశను ఈ దైవ సందేశం సూచిస్తుందని నమ్ముతారు. ఈ సందేశం మీకు చెప్పే మొదటి విషయం ఏమిటంటే, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మీరు ఎంత కష్టాలను ఎదుర్కొన్నా దేవుడు మీ ప్రయత్నాలను చూస్తున్నాడనే విశ్వాసాన్ని నిలబెట్టుకోండి. మీ శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది తప్పకుండా వస్తుందనే నమ్మకాన్ని ఈ సందేశం మీలో పెంచుతుంది. రెండవ విషయం, మీ మనసులో ఉన్న మంచితనాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. మీరు ఇతరులకు చేసిన మంచి పనులు, చూపించిన ప్రేమ, కరుణ, సహాయం వృధా కావు. అవన్నీ ఏదో ఒక రూపంలో మీ జీవితానికి తిరిగి వస్తాయని ఈ ఆధ్యాత్మిక సందేశం గుర్తు చేస్తుంది. మంచి చేసిన వ్యక్తి జీవితంలో మంచి అవకాశాలు కూడా ఒకరోజు తప్పకుండా వస్తాయని చాలామంది విశ్వసిస్తారు. మూడవ విషయం, మీ ముందు త్వరలో కొత్త అవకాశాలు రానున్నాయి. అవి ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక పరిస్థితి లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినవైనా కావచ్చు. ఆ అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేయాలని ఈ సందేశం ప్రోత్సహిస్తుంది. కొన్నిసార్లు మనం భయంతో మంచి అవకాశాలను వదులుకుంటాం. అలాంటి తప్పు చేయవద్దని ఈ సంకేతం సూచిస్తుంది. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, ఈ సందేశం మీకే ఎందుకు అందుతోంది? ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రతి వ్యక్తి జీవిత ప్రయాణం వేర్వేరుగా ఉంటుంది. కొందరికి జీవితంలో ముందుకు సాగటానికి ఒక చిన్న ప్రేరణ, ఒక మంచి ఆలోచన లేదా ఒక ఆశ అవసరమవుతుంది. అలాంటి సమయంలో దైవం వారికి వివిధ రూపాల్లో శుభ సంకేతాలను పంపుతుందని కొందరు నమ్ముతారు.
మీరు కూడా అలాంటి ప్రోత్సాహం అవసరమైన దశలో ఉన్నారని ఈ విశ్వాసం చెబుతుంది. మీ హృదయంలో ఉన్న నిజాయితీ, మీ సహనం, మీరు చేసిన కష్టం, ఇతరుల పట్ల మీ గౌరవం, మంచి చేయాలనే మనసు వంటి గుణాలను కొనసాగించాలని ఈ సందేశం గుర్తు చేస్తోంది. మీరు సరైన మార్గంలో ఉన్నారని, తొందరపడకుండా ఓర్పుతో ముందుకు సాగాలని ఇది ప్రేరేపిస్తుంది. చివరిగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని భయానికి కారణంగా కాకుండా ఆశకు, ధైర్యానికి, సానుకూల ఆలోచనలకు ప్రతీకగా స్వీకరించండి. దేవుడిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ మీ లక్ష్యాల కోసం కష్టపడుతూ ముందుకు సాగండి. మీ జీవితంలో శాంతి, ఆనందం, అభివృద్ధి మరియు విజయాలు పెరగాలని కోరుకునే ఒక శుభ సందేశంగా దీనిని భావించండి. ఈ విశ్వాసం మీలో ఆత్మస్థైర్యాన్ని పెంచి ప్రతి కొత్త రోజును నమ్మకంతో ప్రారంభించడానికి ప్రేరణ ఇవ్వాలని ఆశిస్తున్నాం. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. ఆత్మలు నిజంగా ఉంటాయా? అవి మనకు హాని చేస్తాయా? ఈ ప్రశ్నకు ప్రపంచంలోని అన్ని మతాలు, సంస్కృతులు, ఆధ్యాత్మిక సాంప్రదాయాలు ఒకే సమాధానం ఇవ్వవు. కొందరు ఆత్మలు ఉనికిని విశ్వసిస్తారు, మరికొందరు వాటిని ప్రతీకాత్మకంగా లేదా వ్యక్తిగత అనుభవాలుగా భావిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ప్రతి ఆత్మ హాని చేయడానికి వస్తుందని చెప్పలేం. చాలా సాంప్రదాయాల్లో కొన్ని శుభశక్తులు లేదా దైవ సంకేతాలు మన జీవితంలో ధైర్యాన్ని, ఆశను, మంచి ఆలోచనలను కలిగించడానికి వస్తాయి. అలాంటి విశ్వాసంలో ఒక శుభ ఆత్మ అంటే భయాన్ని కలిగించే శక్తి కాదు, అది దైవ ఆశీర్వాదాన్ని గుర్తు చేసే ఒక శుభ సంకేతంగా భావించబడుతుంది. ఈ దృష్టిలో చూస్తే ఒక శుభ ఆత్మ మీకు చెప్పాలనుకునే సందేశం చాలా సరళమైంది. మంచి మార్గంలో ముందుకు సాగండి, మీ ధైర్యాన్ని కోల్పోవద్దు, మంచి పనులు చేస్తూ ఉండండి, దేవుడిపై విశ్వాసం ఉంచండి అనే ప్రేరణను అందిస్తుందని విశ్వసిస్తారు. ఈ సందేశం మీలో సానుకూల ఆలోచనలను పెంచి జీవితాన్ని మరింత నమ్మకంతో ఎదుర్కొనే శక్తినిస్తుందని చాలామంది నమ్ముతారు. శుభ ఆత్మలు మనకు హాని చేయటానికి కాదు, మన జీవితంలో మంచి జరగాలని కోరుకుంటూ దైవానుగ్రహానికి ప్రతీకగా వస్తాయని కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు వివరిస్తాయి. కష్టకాలంలో ఆశను కోల్పోకుండా ఉండాలని, సరైన నిర్ణయాలు తీసుకోవాలని, ఇతరులకు సహాయం చేయాలని, నిజాయితీగా జీవించాలని గుర్తు చేసే సంకేతంగా వాటిని భావిస్తారు. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజమైన బలం మనలో ఉన్న మంచితనం, దయ, సహనం, ప్రేమ, క్షమించే గుణం. ఈ మంచి లక్షణాలను పెంపొందించుకోవాలని ప్రేరేపించే ఏ సందేశమైనా మన జీవితానికి ఉపయోగపడుతుంది. అందుకే చాలామంది దైవ సంకేతాలను భయంతో కాకుండా ఆశతో స్వీకరిస్తారు. మీ జీవితంలో ఏదైనా మంచి ఆలోచన కలిగినా, దేవుడిపై విశ్వాసం మరింత పెరిగినా, ఇతరులకు సహాయం చేయాలనే మనసు కలిగినా దాన్ని ఒక సానుకూల మార్పుగా స్వీకరించండి. అలాంటి భావనలు మీ జీవితాన్ని మంచి దిశలో నడిపించడానికి సహాయపడతాయి. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శుభాత్మల గురించి భయపడాల్సిన అవసరం లేదని చాలామంది నమ్ముతారు. అవి హాని చేయటానికి కాకుండా దైవ కృపను గుర్తు చేయటానికి, ఆశను నింపటానికి, మంచి మార్గంలో నడవాలని ప్రేరేపించడానికి వచ్చిన శుభ సంకేతాలుగా భావిస్తారు. ఈ విశ్వాసాన్ని సానుకూల దృక్పథంతో స్వీకరించి దైవంపై నమ్మకం, మంచి ఆలోచనలు, సత్కార్యాలు, ప్రేమ, కరుణతో ముందుకు సాగితే మన జీవితంలో ప్రశాంతత, ఆనందం, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతాయి. నా ప్రియమైన మేషరాశి మిత్రులారా, భయపడకు, నేను నీకు హాని చేయటానికి రాలేదు. దైవం పంపించిన ఒక శుభ సందేశాన్ని నీకు అందించడానికి మాత్రమే వచ్చాను. నీ హృదయంలో ఉన్న మంచితనం, నీ సహనం, నీ నిజాయితీ, ఇతరుల పట్ల నీ ప్రేమను దైవం గమనిస్తోంది. నువ్వు చేసిన ప్రతి మంచి పని వృధా కాలేదు. వాటికి తగిన ఫలితం సరైన సమయంలో నీ జీవితంలోకి రానుంది. చాలా రోజులుగా నువ్వు ఎన్నో కష్టాలను భరిస్తూ ముందుకు సాగుతున్నావు. కొన్నిసార్లు నీ ప్రయత్నాలకు ఫలితం కనిపించక నిరాశ చెందావు. అయినప్పటికీ నువ్వు మంచి మార్గాన్ని వదల్లేదు. అదే నీ గొప్ప బలం. దైవం నీ సహనాన్ని చూస్తోంది. ఇప్పుడు నీ జీవితంలో నెమ్మదిగా మంచి మార్పులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు మూసుకుపోయిన కొన్ని అవకాశాల తలుపులు నీ కోసం తెరుచుకునే సమయం దగ్గర పడుతోంది. నీ మనసులోని భయాన్ని ఉంచుకోకు. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు. ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని తీసుకుని వస్తుంది. నీపై నువ్వు నమ్మకం ఉంచు. దైవం నీతో ఉందనే విశ్వాసంతో ప్రతి అడుగు వేయి. నువ్వు చేసే ప్రతి మంచి నిర్ణయం నీ జీవితాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. ఎవరైనా నీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోయినా బాధపడకు. మంచి మనసుకు ఫలితం ఆలస్యంగా వచ్చినా అది తప్పకుండా వస్తుంది. ఇతరులకు సహాయం చేసే నీ స్వభావాన్ని ఎప్పుడూ మార్చుకోవద్దు. నీ దయ, నీ ప్రేమ, నీ కరుణ ఒకరోజు నీ జీవితాన్నే వెలుగులతో నింపుతాయి. దేవుడు మంచి హృదయం ఉన్నవారిని ఎప్పటికీ విడిచిపెట్టడు అనే విశ్వాసాన్ని నిలబెట్టుకో. నీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. నీ ఇంటిలో శాంతి నెలకొంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నెమ్మదిగా పురోగతి కనిపిస్తుంది. నీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది.
ఇప్పటి వరకు నిన్ను వేధించిన కొన్ని సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నీ హృదయంలో కోపం, అసూయ, ద్వేషానికి స్థానం ఇవ్వకు. క్షమించే గుణం, ప్రేమ, నిజాయితీ, దైవభక్తి నీకు మరింత బలాన్నిస్తాయి. ప్రతి ఉదయం ఆశతో ప్రారంభించు. ప్రతి రాత్రి దేవుడికి కృతజ్ఞతలు చెప్పు. కృతజ్ఞతతో జీవించే వారి జీవితంలో ఆశీర్వాదాలు మరింత పెరుగుతాయని ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతాయి. ఈ సందేశాన్ని భయంగా కాకుండా ఆశీర్వాదంగా స్వీకరించు. నీ జీవితంలో వెలుగు నిండాలని, నీ కలలు నెరవేరాలని, నీ కుటుంబం సంతోషంగా ఉండాలని దైవం కోరుకుంటోంది. నువ్వు చేస్తున్న మంచి పనులను కొనసాగించు. నీ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. నీకోసం మంచి రోజులు ముందున్నాయి. ధైర్యంగా ముందుకు సాగు. దైవకృప, శాంతి, ఆనందం ఎల్లప్పుడూ నీతో ఉండాలని నా ఆశీర్వాదం. ఈ దైవ సందేశం నీకు భయాన్ని కలిగించటానికి కాదు, నీ జీవితంలో మరింత మంచి జరగాలని ఆశీర్వదించటానికి వచ్చింది. నీ హృదయంలో ఉన్న మంచితనాన్ని మరింత పెంచుకోవాలని, నీ జీవితాన్ని సంతోషం, శాంతి, ఆనందంతో నింపుకోవాలని ఈ సందేశం సూచిస్తోంది. దైవానుగ్రహం పొందాలంటే గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మంచి పనులు కూడా ఎంతో విలువైనవే. నీ ప్రవర్తన ఎప్పుడూ మంచిగా ఉండాలి. అందరితో ప్రేమగా మాట్లాడాలి. ఎవరికి అనవసరంగా బాధ కలిగించకూడదు. నిజాయితీ, వినయం, క్షమించే గుణం, దయ వంటి మంచి లక్షణాలను నీ జీవితంలో అలవాటు చేసుకో. మంచి మాట కూడా ఒక గొప్ప దానం అని గుర్తుంచుకో. నీ వల్ల ఎవరి ముఖంలోనైనా చిరునవ్వు కనిపిస్తే అదే దైవానికి చేసే సేవగా భావించబడుతుంది. ఆధ్యాత్మికంగా కూడా నీ జీవితాన్ని బలపరుచుకో. ప్రతిరోజు కొద్దిసేపైనా దేవుణ్ణి స్మరించు, ప్రార్థన చేయి. నీకు లభించిన ప్రతి ఆశీర్వాదానికి కృతజ్ఞత చెప్పు. దేవుడిపై విశ్వాసం మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని మంచి దిశలో నడిపిస్తాయి. సేవాభావాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు. ఆకలితో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయి. అవసరంలో ఉన్నవారికి ధైర్యం చెప్పు. వృద్ధులను గౌరవించు. చిన్నపిల్లల పట్ల ప్రేమగా ఉండు. నీకు సాధ్యమైనంత వరకు సమాజానికి ఉపయోగపడే పనులు చేయటానికి ప్రయత్నించు. నిస్వార్థంగా చేసిన సేవ మన జీవితానికి నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. మూగజీవాల పట్ల కూడా ప్రేమ చూపించు. పక్షులకు నీరు, గింజలు పెట్టు. ఎండాకాలంలో ఇంటి ముందు ఒక పాత్రలో నీరు ఉంచు. ఆకలితో తిరిగే కుక్కలు, పిల్లులు లేదా ఇతర మూగజీవాలకు చేతనైనంత ఆహారం అందించు. ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి కూడా దైవ సృష్టిలో భాగమే. వాటి పట్ల కరుణ చూపించటం మనలో దయను మరింత పెంచుతుంది. చెట్లు నాటు. ప్రకృతిని కాపాడు. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచు. ఇవన్నీ కూడా మంచి సేవలే. మనం ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మన జీవితానికి ఆరోగ్యం, ఆనందాన్ని అందిస్తుంది. ఎప్పుడూ సత్యం మాట్లాడడానికి ప్రయత్నించు. ఇతరుల విజయాన్ని చూసి అసూయపడకుండా వారిని అభినందించడం నేర్చుకో. కోపం, ద్వేషం, అహంకారం వంటి భావాలను తగ్గించి ప్రేమ, దయ, సహనం వంటి గుణాలను పెంచుకో. ఇవి మనిషిని నిజమైన గొప్ప వ్యక్తిగా నిలబెడతాయి. ఈ దైవ సందేశం నీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు నీ జీవితంలో సానుకూల మార్పులకు బాటలు వేస్తాయి. ప్రతిరోజును ఒక మంచి పనితో ప్రారంభించు. నీ వల్ల ఒకరికైనా ఉపయోగం జరిగితే అదే గొప్ప పుణ్యంగా భావించబడుతుంది. దైవంపై విశ్వాసంతో, సేవాభావంతో, ప్రేమతో, కరుణతో ముందుకు సాగు. నీ జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి మరియు ఆనందం మరింత పెరగాలని ఈ శుభ సందేశం ఆశీర్వదిస్తోంది. మీ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, పరస్పర గౌరవం నిలిచి ఉండాలని ఈ శుభ సందేశం కోరుకుంటుంది. ఇంట్లో పెద్దలను గౌరవించటం, చిన్నవారిని ప్రేమగా చూసుకోవటం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయటం వంటి మంచి గుణాలు మీ ఇంటిని ఆనందమయంగా మారుస్తాయి. మంచి మాట, మంచి మనసు, మంచి పని ఈ మూడు మీ కుటుంబానికి బలమైన పునాది అవుతాయి. మీరు ప్రతిరోజు ఒక మంచి పని చేయాలని నిర్ణయించుకోండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, మూగజీవాలకు నీరు లేదా ఆహారం అందించటం, బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పటం, ప్రకృతిని ప్రేమించటం, నిజాయితీతో జీవించటం వంటి చిన్న చిన్న సత్కార్యాలు కూడా ఎంతో గొప్పవిగా భావించబడతాయి. ఈ మంచి పనులు మీలోని మంచితనాన్ని మరింత వెలిగిస్తాయి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ దైవం పంపిన శుభశక్తి మీకు ఒక ఆశీర్వాదాన్ని గుర్తు చేస్తోంది. మీరు మంచి ప్రవర్తనతో, సేవాభావంతో, దైవంపై విశ్వాసంతో జీవిస్తే మీ జీవితంలో శాంతి, ధైర్యం, సంతోషం మరింత పెరుగుతాయని నమ్ముతారు. అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యంతో ఉండాలని ఈ శుభ సంకేతం ఆశీర్వదిస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి ఎప్పుడూ మంచి ఆలోచనలు చేయండి, మంచి మాటలు మాట్లాడండి, మంచి పనులు చేయండి. మీ హృదయంలో ప్రేమను నిలబెట్టుకోండి. దైవంపై విశ్వాసాన్ని బలపరుచుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం అలాంటి జీవన విధానం మీ జీవితానికి శాంతిని, మీ కుటుంబానికి సంతోషాన్ని, మీ ప్రయాణానికి ఆశీర్వాదాన్ని తీసుకువస్తుందని చెబుతారు.
ఈ శుభ సందేశాన్ని ఆశతో స్వీకరించి మీ జీవితాన్ని ప్రేమ, దయ, సేవ, ధర్మం అనే విలువలతో మరింత అందంగా తీర్చిదిద్దుకోండి. ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీ జీవితంలో మంచి ఆలోచనలు, సానుకూల మార్పులు, దైవ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవటానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ శుభ సందేశం మీకు మాత్రమే కాకుండా మీకు తెలిసిన ఇతర మేషరాశి వారికి కూడా ఉపయోగపడుతుందని భావిస్తే వారితో తప్పకుండా షేర్ చేయండి. ఒక మంచి సందేశం మరొకరి జీవితంలో కూడా సానుకూల ఆలోచనలకు కారణం కావచ్చు. మీకు దైవంపై విశ్వాసం ఉంటే మీ భక్తిని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దైవ కృప, శాంతి, సంతోషం మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.